హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిష్యం ప్రకారం ఈ నెల 14వ తేదీన ఆదిత్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 19వ తేదీన శుక్రుడు కూడా ప్రవేశిస్తాడు. దీనివల్ల వృషభ రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టుకుంటుంది. సంపద కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభం, ఈ రాశి వారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కెరీర్ విషయంలో ఇప్పటి వరకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని దంపతులు చవిచూస్తారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎంత కష్టపడితే అంతగా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. కర్కాటకం, ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులకు మార్గాలు తెరుచుకుంటాయి. కెరియర్కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి ఎంతో లాభదాయకంగా మారుతుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను వింటారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇకపోతే మేషరాశి, ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. శుక్రాదిత్య యోగం సంపద, వాక్కు ఇంటిపై జరుగుతోంది. ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లభిస్తాయి. ఎక్కువ మొత్తం సంపాదించే అవకాశాన్ని పొందుతారు. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు మాట్లాడే మాటల ప్రభావం ఎదుటివారిపై బలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.